అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు న్యూస్ లైవ్. సో మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మళ్ళీ హీటెక్కినాయి. ఇప్పటికే కృష్ణా కేటాయింపుల మీద, కృష్ణా నదిలో జరిగినటువంటి అవకతవకల నది కేటాయింపుల్లో, నదీ నీళ్ళ కేటాయింపులో జరిగినటువంటి అవకతవకల మీద ఒక చర్చ నడుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, తెలంగాణకు మరణ శాసనం రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లోనే బాగా నష్టం జరిగిందని చెప్పేసి అధికార పార్టీ మాట్లాడుతూ ఉంది. మరొక వైపు రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఒకరి మీద ఒకరు రకరకాల ఆరోపణలు చేసుకున్నారు. కానీ ఇవాళ అసెంబ్లీ వేదికగా కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని దృశ్యాలు ఒక్కసారి రాజకీయాన్ని మార్చేసినాయి. మన కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి మీద మళ్ళీ కూడా ఆయన పర్సనల్గా కొన్ని విమర్శలు, ఆయన చావు బతుకుల మీద వ్యాఖ్యలు ఇట్లాంటివన్నీ చూసినాం. అయితే ఇవాళ అసెంబ్లీలో కేసీఆర్ గారి దగ్గరికి, కేసీఆర్ గారు కూర్చున్న ప్లేస్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి వారి వెంట విప్పులను తీసుకొని వెళ్ళి అక్కడ ఆయనకు కరచాలం కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్తే పెట్టి రావడం ఒక్కసారి చర్చ మరోవైపు జరుగుతూ ఉంది. అసలు నిజంగానే దీని ఉద్దేశం ఏంటి? బయట రాజకీయ వేదికల మీద ముఖ్యమంత్రి గారి ప్రసంగము, ఇవాళ అసెంబ్లీలో వారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడము, ఇవంతా కూడా ఒక చర్చ. దీంతోపాటు మరొక చర్చ కూడా నడుస్తూ ఉంది. కేసీఆర్ గారు ఈ సెషన్ మొత్తం వస్తారా అసెంబ్లీకి, లేకపోతే ఇవాళ ఒక్కరోజే వచ్చి వెళ్ళిపోతారా ఏంటి? ఈ అన్నిటి విషయాల మీద మాట్లాడదాం. మన స్టూడియోలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో చూస్తూ ఉన్నాం ఇవాళ అసెంబ్లీలో చాలా ఆసక్తికర ఒక సన్నివేశం అయితే చోటు చేసుకున్నది. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో అక్కడ కూర్చుంటే ఆయన బెంచ్ దగ్గరికి, ఆయన కూర్చున్న ప్లేస్ దగ్గరికి ముఖ్యమంత్రి గారు ఇద్దరు విప్పులను వెమ్మటి పెట్టుకొని వచ్చి అక్కడికి వచ్చి కరచాలనం కలిపి నమస్తే పెట్టి, ఇదేనా మీరు ఎక్స్పెక్ట్ చేసింది? కేసీఆర్ గారికి గౌరవం దక్కదేమో అన్నటువంటి ఆందోళన బీఆర్ఎస్ చాలా వేదికల మీద మాట్లాడింది. సో మరి గౌరవం దక్కినట్టుగా మీరు ఫీల్ అవుతా ఉన్నారా? వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని కలవడం, మాట్లాడడం, కరచాలనం చేయడం ఇది సభా సాంప్రదాయం. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండరండి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వేదికల మీదేమో బండబూతులు తిట్టడం, కేసీఆర్ గారు చావాలని కోరుకోవడం, నిస్సిగ్గుగా మాట్లాడడం, ఇక్కడికి వచ్చి నువ్వు కరచాలనం చేయడం. 1000 ఎలుకలను తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలో బయలుదేరిందట. గట్లున్నది రేవంత్ రెడ్డి గారి కథ. బయట తిట్టడము, ఇక్కడికి వచ్చి కరచాలనం చేయడం. నువ్వు ఎందుకు ఇదంతా డ్రామా చేస్తున్నావు అందరూ తెలుసు కదా. ఇటీవల కాలంలో ఇందులో డ్రామా అదే చెప్తా. ఇటీవల కాలంలో కేసీఆర్ గారు చావాలని కోరుకుంటున్నటువంటి ఆయన కోరుకున్నటువంటి సందర్భాన్ని చూసి ప్రజలు విసుగు చెందిండ్రు, చీకొట్టిండ్రు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెచ్చిన తెలంగాణను ఒక రేవుకు తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అతన్ని పట్టుకొని చావాలని కోరుకోవడం ఏంది? నువ్వు వ్యతిరేకిస్తే వ్యతిరేకించు, విమర్శిస్తే విమర్శించు. విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో. కానీ నువ్వు చావాలని కోరుకోవడం ఏంది అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్న నేపథ్యంలో ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి, ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి మాత్రమే ఈ స్టంట్ తప్ప దాంట్లో నిజంగా రియాలిటీ ఏమీ లేదు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు. సో అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి కలవడం కూడా, దాన్ని కూడా మీరు రాజకీయంగా ఇదేదో దాన్ని తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్? ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, చాలా గౌరవంగా వెళ్ళిర్రు, వెంట విప్లవం తీసుకుపోయారు, చాలా గౌరవంగా ఇచ్చినప్పుడు దీంట్లో కూడా మీకు తప్పెక్కడ కనపడతా ఉంది? అందశ్రీ గారు గొప్ప కవి అండి. అద్భుతమైనటువంటి రచనలు చేశారు. చాలామంది అభిమానులు ఉన్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పిల్ల జెల్ల ఏకమై జై తెలంగాణ నినాదం చేస్తుంటే, జై తెలంగాణ నినాదం ఎత్తుకున్నటువంటి వాళ్ళ మీదకి రేవంత్ రెడ్డి గారు రైఫిల్ ఎత్తుకొని పెట్టు. అటువంటి రేవంత్ రెడ్డి గారు తనకు తెలంగాణ ఉద్యమం కానీ ఆ నేపథ్యంతో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ ఏదోటి మనం ఎత్తుకోకపోతే మనం మళ్ళీ మిగిలిపోతాం అనేటువంటి ఒక ఆందోళనతోని కొత్తగా అందశ్రీని ఎత్తుకున్నాడు. అసలు అందశ్రీకి రేవంత్ రెడ్డి గారు సంబంధం లేదు. ఆయన భావనలకు కానీ ఈయన భావనలకు కానీ అసలు సంబంధం లేదు. అటువంటి అందశ్రీని ఎత్తుకొని ఈయన ఏదో నికార్సైన తెలంగాణ వాదిని అని చెప్పుకోవడానికి, రుజువు చేసుకోవడానికి ఓ ప్రయత్నం చేశాడు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఈయన పాడమోసి అదంతా కూడా చేసాడు. అవును.
ఇది ఎట్లుంటుంది అంటే సంపినోడే వచ్చి సంతాప సభ పెట్టినట్టున్నది. ఉమ్. తెలంగాణ వాదుల మీదకి నువ్వు రైఫిల్ ఎత్తుకొని పోయినావు, అవును. రైఫిల్ పట్టుకొని పోయినావు. తెలంగాణ వాదిగా ముద్రపడ్డటువంటి అందశ్రీ దగ్గరకు వచ్చి మళ్ళీ నువ్వు పాడేమోసినావు. దేనికోసం అనేది అర్థం చేసుకోలేనంత అమాయకులు ఏం కాదండి తెలంగాణ ప్రజలు. ఉమ్. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కేసీఆర్ గారిని తెల్లారు లేసే తిట్టడము, ఆ కేసు పెడతా ఈ కేసు పెడతా అని చెప్పేసి వారిని వేధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ వచ్చి నువ్వు కరచాలని చేస్తున్నావు. ఉమ్. అంటే నేనేమంటున్నా అంటే అట్లానే దేశంలో అసలు రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు విమర్శలు చేసుకుంటలేరా, మళ్ళీ వచ్చి ఇక్కడ కలిసిలేరా అంటే చేసుకుంటున్నారు. కానీ విమర్శల్లో కూడా ఒక స్థాయి ఉండాలి. ఉమ్. నువ్వు ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఏం భాష అది? ఉమ్. రేవంత్ రెడ్డి గారి వీడియోలు మీరు యూట్యూబ్లో పెడుతున్నారు కదా, అవును. యూట్యూబ్లో మీరు హెచ్చరిక పెట్టాలా, హెచ్చరిక పెట్టాలి. పిల్లలకు దూరంగా ఉంచండి ఈ యూట్యూబ్ వీడియోలని, ఉమ్. యూట్యూబ్లో వీడియోలని, ఈ 18 యూట్యూబ్ plus. వీడియోను పిల్లల్ని చూపెండి. ఏమంటారు 18+. 18+ వాళ్ళు ఉమ్. అడల్ట్స్కే చూపించాలా. ఉమ్. మామూలుగా ఇంట్లో మనం మందు బస్తాలు, యూరియా బస్తాలు ఇట్లా ఉంటాయి కదా, అవును, డిఏపి అవును. బస్తాలు, అవును. పిల్లల్ని దూరంగా ఉంచండి అని దాని మీద దాని మీద రాసి రాసి ఉంటుంది. రాసి ఉంటుంది. అట్లా ఉమ్. రేవంత్ రెడ్డి గారి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ స్క్రోలింగ్ పెట్టాలి ఇప్పటి నుంచి మీరు టీవీలలో. ఉమ్. ఈ పిల్లల్ని దూరంగా ఉంచండి ఈ వీడియో వచ్చేంత వరకు, ఉమ్. అప్పుడు బాగుంటుంది. ఉమ్. అంతే కదండి. ఎందుకంటే ఉమ్. అసలు ఆ భాషకు అసలు అంతు లేదు. మళ్ళీ దీన్ని తెలంగాణ భాష అంటారు, నాకు నవ్వొస్తుంది. ఉమ్. తెలంగాణ భాషకు యాసకు వన్న తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఉమ్. ఆయన తెలంగాణ భాష యాసలో మాట్లాడుతుంటే ఆ భాషకే అందం వచ్చింది. వాస్తవానికి కేసీఆర్ గారు తెలంగాణ భాషలో యాసలో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాతనే కదా తెలుగులో విలన్లకు వాడేటువంటి, అవును, చిత్రాల్లో విలన్లకు వాడేటువంటి భాష హీరోలకు వాడడం మొదలుపెట్టింది. అసలు భాషల మీదనే సినిమాలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఒక 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 మాటలో చెప్పాలంటే ఈరోజు తెలంగాణ భాష యాస ఉమ్. ఇది హీరో భాష అయింది, హీరో అయింది దేశంలో. ఆ భాష పెడితేనే ఈ సినిమాలు హిట్ అవుతున్నాయి. ఉమ్. షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, మేజర్ ఫిలిమ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఉమ్. అది భాష అంటారు, దాన్ని యాస అంటారు. కానీ ఉమ్. నువ్వు వచ్చి పేగులు తీసి మెడకేసుకుంటా. కరెక్ట్ వారం క్రితం, ఎగ్జాక్ట్గా వారం క్రితము కొడంగల్లో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేసీఆర్ని నువ్వు పెద్ద రాయి కట్టుకొని పోయి మల్లన్న సాగర్లోనా దూకి రంగనాయక సాగర్లో ఊరేసుకో, ఇవన్నీ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఇవాళ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే ఆయన లోపల మార్పు వచ్చిందని అనుకోవాలనా? ఇప్పుడు ఏ పాలమూరు రంగారెడ్డి గురించి కేసీఆర్ గారు గలమెత్తిండో ఉమ్. ఆ పాలమూరులోనే ఉమ్. ఈయన కేసీఆర్ చావాలని కోరుకోవడం ఏతుందో దీన్ని చూసి విసుగు చెంది ఉమ్. వ్యతిరేక భావాలను నింపుకున్నటువంటి ప్రజలను చల్లబరచడానికి, ఉమ్. కొంత మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప, ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి చేసింది తప్ప, నిజంగా ఈయనేదో ఒకటే రోజు రాముడు మంచి బాలుడైండు అన్న చందంగా అయితే ఏం లేదండి. ఇది మీకు పోను పోను మళ్ళీ తెలుస్తుంది. ఇవాళ అయిపోయింది కదా, అవును. మళ్ళీ 2-3 రోజుల తర్వాత చూడండి మళ్ళీ ఏం మాట్లాడతాడు. ఉమ్. ఆయన భాష చూడండి. ఇప్పుడు ఉమ్. గుడ్లు బీకి గోళీలు ఆడతా, ఉమ్. పేగులు మెడకేసుకుంటా, ఉమ్. బట్టలు ఉడదీసి కొడతా, ఉమ్. లావుల తొండలు జోరించి, ఏందని నాకు అర్థం కాదు. ఉమ్. అసలు ఇది భాష ఇది? ఉమ్. ఇక ఈ భాష మాట్లాడితే కేసీఆర్ గారు వచ్చి నువ్వు మాట్లాడిందంతా వినాలి, నీతో చర్చ చేయాలి. ఉమ్. ఏం అర్థం ఉందా? ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఫస్ట్. ఓకే. ఇప్పుడు ఒక సమ ఉద్యోగులతో పోరాటం చేయాలి ఎప్పుడు కూడా. ఉమ్. మనం సమ ఉద్యోగులతో పోరాటం చేస్తే దానికి ఒక గౌరవం ఉంటుంది. రేవంత్ రెడ్డి గూడ్లు వీక్తా, తొండలు జోరిస్తా, లాగులు ఇప్పుతా, ఏందని నాకు అర్థం కాదు. ఈ తొండలు జోరిచ్చుడు, తొండలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది ఇప్పుడు తెలంగాణలో. ఉమ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి నేను తొండలు జోరిస్తా లావులల్లా అనగానే కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మేము కూడా తొండలు జోరిస్తాం లావులల్లా. ఇదేం ఫ్యాంటసీ నాకు అర్థమవుతుంది. ఈ లావులల్లో జోరి చూసుడు ఏందో నాకైతే, ఈ ఫ్యాంటసీ ఏందో మాకైతే అర్థమవుతుంది. ఓకే. ఇంకొకటి అంటే ఇప్పుడు బేసికల్లీ ఆయన నిన్న ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో కూడా ఇప్పుడు బాగా ఎప్పుడైతే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారనేటువంటి చర్చ నడుస్తూ ఉందో, ఒక సోషల్ మీడియాలో ఒక భయంకరమైనటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇట్లా వచ్చిండు, అట్లా పోయిండు, ఒక సంతకం పెట్టిపోయిండు, కేవలం ఆ ప్రతిపక్ష నాయకుడి హోదా దానికి ఒక సంతకం పెట్టి జీతం తీసుకొని పోయిండు అన్నటువంటి విధంగా సోషల్ మీడియా ట్రోల్స్ నడుస్తున్నాయి. అట్లాంటి వారికి ఏం చెప్తారు మీరు? నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కేసీఆర్ గారు చర్చించాలంటే సమ ఉద్యోగులతో చర్చిస్తారు వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతో ఏం మాట్లాడతారండి? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేవాదిలో ఏ బేసిన్లు ఉన్నదని అడిగిన ఆయన. అవును. నల్లమల్ల అడవులు తెలంగాణలో ఉన్నాయా, రాయలసీమలో ఉన్నాయా, లేదా బాక్రాంగనంగల్ డ్యాము మన తెలంగాణలో ఉన్నది అంటాడు.
హైదరాబాద్ చుట్టూ 3 వైపులా సముద్రం ఉన్నది అంటాడు. దిల్సుఖ్నగర్లో విమానాలు అమ్ముతాడు అంటాడు. ఇప్పుడు ఈయనతోనే కేసీఆర్ చర్చించాలనా? చెప్పండి మీరు. ఈయనకు ఏ బీసీలో దేవాదిలో ఉన్నదో తెలియని నాయకుడు ఒకవైపు అయితే 5-6 ఏళ్ళ రికార్డు టైంలో గోదావరి కృష్ణ నీళ్లను మొత్తం తెలంగాణ మొత్తం తిప్పి ఎకరా పారించేటువంటి నాయకుడు కేసీఆర్ ఇంకోవైపు. 2 ఏళ్ళైనా ఒక అడుగు కూడా ముందుకేయనటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు అయితే 5-6 ఏళ్ళ రికార్డు టైంలోనే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇంకోవైపు. ఒకవైపు ఎంతో సుభిక్షంగా అగ్రగామిగా తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉన్నటువంటి తెలంగాణను తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఒకవైపు అయితే, ఇంకోవైపు మొత్తము రాగానే 2 నెలల్లోనే నన్ను కోసుకొని తిన్నా, నా దగ్గర రూపాయి వెళ్ళది, నన్ను దొంగను చూస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి నాయకుడు ఇంకోవైపు. మరి ఇప్పుడు ఏం చర్చ నడుస్తుందండి? నాకు అర్థం కాదు. ఓకే, ఏముంటుంది ఇక ఆ మంత్రులది అయితే ఇంకా ఘోరం అది. ఆ మంత్రివర్గం ఎట్లున్నదంటే ఉసిరికాయ మూటలా ఉన్నదండి. ఉసిరికాయ మూట విప్పితే ఏమైతుందో మనకు తెలుసు, ఇచ్చుకోబోతుంది. అట్లనే మంత్రివర్గం తలా తూకలేదు, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు, ఒక సింక్రనీ లేదేం లేదు, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒకరేమో గన్లు పెట్టి బెదిరిస్తారు, ఒకరేమో బల్లలు గుద్ది ఆవేశం స్టార్ అవుతారు, ఇంకోరేమో పాపం ప్రిపేర్ అయ్యాడు ఆయన. ఇక ఇట్లాంటి మంత్రులతోని ఈ ముఖ్యమంత్రితోని కేసీఆర్ గారు ఏం చర్చించాలా? సో అంటే ఈ లెక్కన సెషన్ మొత్తం వస్తారా కేసీఆర్ గారు? ఇవాళ ఓన్లీ ఒక్కరోజే వచ్చిపోయినట్టే. నిజంగా నీళ్ళ గురించి, నిధుల గురించి, నియామకాల గురించి ఒక చిత్తశుద్ధితోని నిబద్ధతతోని ప్రభుత్వం కనుక చర్చ పెడితే ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు. ఎందుకు రారండి? నాకు అర్థం కాదు. మీరు చేసేది ఒక డ్రామా, మీరు అన్ని స్టంట్లు చేస్తున్నారు కాబట్టి, మీ భాష మీ వ్యవహారంలో పరిణతి లేదు కాబట్టి కేసీఆర్ గారు రావాలని ఎవరు కోరుకోవడం లేదు, ప్రజలే కోరుకోవట్లేదు. ఇవాళ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అదే కోరిరేమో మరి. అంటే ఆడియో బయటికి రాలేదు కానీ మీరు సెషన్ మొత్తం వస్తారా లేకపోతే ఏందని అడిగిరా? మరి ఏం అడిగిరు? అంత ధైర్యం లేదండి రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ గారు ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే మొత్తం కకావికలం అయిపోతున్నారు. ఒక్క ప్రెస్ మీటే పట్టపగలే వాళ్ళకి సుక్కలు చూపెట్టింది. మొత్తం గాయ గత్తర అయిపోయినారు పాపం కాంగ్రెస్ నాయకులందరూ కూడా. ప్రెస్ మీట్ ఇట్లా పెట్టిండో లేదో, దాని తర్వాత సిరీస్ ఆఫ్ ప్రెస్ మీట్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రెస్ మీట్, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక్క గంట సేపు ప్రెస్ మీట్ పెడితేనే ఇట్లున్నది. రేపు అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడితే ఏమైనా ఉన్నదా? రేవంత్ రెడ్డి గారు పోయి గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడిండు. కేసీఆర్ గారు కనుక సెషన్ మొత్తం ఉంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో ఫుట్బాల్ ఆడతాడు కాంగ్రెస్ పార్టీలో. మరి ఆడొచ్చు కదా, మీకు ఆడతారు, సందర్భం వస్తుంది. మీకు ఏం అడ్డం వస్తుంది అసెంబ్లీలో ఆడడానికి, ఫుట్బాల్ ఆడడానికి? వాళ్ళ వ్యవహారం చక్కలేదు, వాళ్ళలో ఒక చిత్తశుద్ధి లేదు కాబట్టి. వ్యవహారం బాగుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కొంత ఆయన కరచాలనం చేసి ఇవన్నీ, ఇంకింతకంటే వ్యవహారం ఏమి కావాలి మీ నాయకులకి? అయితే మనం మాట్లాడే మాటలకు మన చేతులకు పొంతన ఉండాలి. ఒక నాయకుడి పట్ల విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్. క్రెడిబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ క్రెడిబిలిటీ రేవంత్ రెడ్డి లేదు. అంటే ఆయన రేవంత్ రెడ్డి రావడానికి కూడా మీరు శంకిస్తురా? 100% శంకిస్తున్నావు. నువ్వు వేదికెక్కి సావాలని కోరుతావు, వీడికి వచ్చి ఖర్చాలని చేస్తావు. అంటే ఏంటంటే నువ్వు ఆరోగ్యం బాగుందని అడిగితే అంటే నిజంగా బాగున్నదని అడుగుతాను. అరే ఎందుకు బాగున్నదని అనుకుని నువ్వు వచ్చినావా? అంటే ఎటకారం అనిపిస్తుంది 100% అందులో. అది ఇప్పుడు అది నేను చెప్పాల్సిన అవసరం తెలంగాణలో ఉన్నటువంటి చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఎగ్జాక్ట్ మీరు అన్న పదం నాకు గుర్తుకొచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మీడియా తోటి రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్ చేశారు. ఆ చిట్ చాట్లో కేసీఆర్ గారిని ఇది మొదటిసారి ఏం కాదు కలవడం, గతంలో హాస్పిటల్కి పోయి కలిసిన, ఇప్పుడు అసెంబ్లీలో కలిసిన, నేను ఏం మాట్లాడాను ఆయన్నే అడుగురి, నన్నందుకు అడుగుతారు అని చెప్పేసి కొంత ఎటకారంగా మాట్లాడినట్ట మీడియా మిత్రులు మెసేజ్ చేశారు. ఇగో ఆ ఎటకారం ఎక్కువైన రోజు దానికి ప్రజలు ఏం సమాధానం చెప్పాలో చెప్తారు. ఎందుకంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ 0 అండి తెలంగాణకు సంబంధించి. సరే, కొంతమంది మనం ప్రతిపక్షంలో ఉంటాం, కొంత అధికార పక్షంలో ఉంటాం, వివిధ పార్టీలో మనం పనిచేస్తాం. బట్ ఏదైనా కూడా ఒక కాజ్ కోసం పనిచేయాలి నాయకుడు. మొత్తం మేనేజ్మెంట్ కోటానే కదా అండి, మొత్తం లాబీయే కదా. చంద్రబాబు నాయుడు వారి శిష్యరికంలో ఈయన ఏమేం చేసి నల్లమల్లకెళ్ళి తొక్కుకుంటూ వచ్చినా ఒక్కరొక్కరిని తొక్కుకుంటూనే మీరే లాబింగ్ చేసుకున్నారు. కేటీఆర్ గారు తండ్రి సాత్ కొడుకు లెక్క ఆయన వచ్చిండు అమెరికాకి వెళ్ళి అని ఆయన అంటున్నారు. మీరేమో మేనేజ్మెంట్ కోట అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఎవరిది మేనేజ్మెంట్ కోట, ఎవరిది మెరిట్ కోట ఇందులో? ఇప్పుడు కేటీఆర్ గారు ఒకవేళ వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని వచ్చిండు, మరి ఇప్పుడు
ఇప్పుడు కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాల్లో లేడు అని మీరే అన్నారు కదా. ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నది కేటీఆర్ గారు కదా. మరి కేటీఆర్ గారు మాట్లాడితే ఎందుకని అంత ఉలిక్కిపడుతున్నారు, ఎందుకు ఆగమాగం అవుతున్నారు? హైడ్రా వస్తే కేటీఆర్ మాట్లాడితే దాన్ని ఆపాల్సిన పరిస్థితి వచ్చింది నీకు. మూసీ విషయంలో కేటీఆర్ గారు మాట్లాడితే దాన్ని ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. లగ్చర్ల విషయంలో కేటీఆర్ గారు లడాయి చేస్తే లంబాడీలకు మళ్ళీ భూములకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గురుకులాల విషయంలో కేటీఆర్ గారు మాట్లాడగానే ఐఏఎస్ను ఐపీఎస్లు అందరినీ గురుకులాలకు పంపుతీను. ఏ విషయంలో అయినా కూడా ఈరోజు కేటీఆర్ మాట్లాడింది ఎజెండా రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి మాట్లాడింది ఇప్పటివరకు ఎజెండా కాలే ఈ రాష్ట్రంలో. కేటీఆర్ గారు మాట్లాడింది, హరీష్ రావు గారు మాట్లాడింది, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది ఎజెండా అయింది ఈ రాష్ట్రంలో. ఈ పొలిటికల్ ఎజెండా ఈజ్ క్రియేటెడ్ బై బీఆర్ఎస్. ఈ విషయం అందరికీ తెలిసే ఈ విషయం. కాబట్టి ఊరికేనే తలా తోకలేక మాట్లాడినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు పెద్ద నాయకుడు ఏమో ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. ఇంకోటి, ఇదే రేవంత్ రెడ్డి గారు మన కొడంగల్ వేదికగా మేము వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం, ఇది 153 సీట్లు కనుక అయితే బైఫర్కేషన్లో భాగంగా, డిలిమిటేషన్లో భాగంగా 100 సీట్లకు పైగా గెలుస్తాం, ఒకవేళ ఇవే 119 ఉంటే 80 స్థానాలకు పైగా గెలుస్తాం అని చెప్పేసి అన్నారు. ఆయన మాటలు తెలంగాణ సమాజం నమ్ముతుందంటారా? ఎందుకంటే గతంలో ఆయన ఎంపీ ఎలక్షన్లలో మిమ్మల్ని 0 చేస్తున్నాడు, 0 చేసిండు, తర్వాత మిమ్మల్ని ఓడగొడతా అన్నాడు, ఓడగొట్టిండు. సో మరి నెక్స్ట్ ఆయన అధికారంలో రెండోసారి కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పతం చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు పాపం పట్టపగలే పగటి కళలు అంటాడు ఆయన. పట్టపగలే కళలు అంటున్నాడు. అంటే ఇంతకుముందుకు ఆ సక్సెస్ రేట్ ఉంది కదా ఆయన మాట్లాడిన దాంట్లో, మిమ్మల్ని 0కి పరిమితం చేస్తాడు లోక్సభలో. ఓకే, 0కి పరిమితం అయ్యారు కదా మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అంత ఆదరణ ఉంటే పంచాయతీ ఎన్నికలు ఎందుకంటే 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేసినావు? ఇంకా ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెడతలేవు నువ్వు? నీకు ఆదరణ ఉంది కదా, ప్రజలు నీ పట్ల విశ్వాసంతో ఉన్నారు కదా, మరి ఎందుకు అట్లా చేస్తున్నావు? అంటే 42% రిజర్వేషన్ ఇచ్చి చేద్దామని అనుకుంటున్నానంట. ఇది ఎట్లుందంటే పంచాయతీ ఎన్నికలకు ఎవడన్నా బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేసిన ఉన్నాడా అండి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? పంచాయతీ ఎన్నికలకు బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేస్తేవి, కోట్ల రూపాయలు కుమరిస్తేవి, మంత్రులను తోలుతేవి, ఎమ్మెల్యేలు గ్రామాన గల్లి పట్టుకొని తిరిగి, అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టపగలే రేవంత్ రెడ్డి గారికి చుక్కలు చూపెట్టింది. ఇది వాస్తవం. ఇది నువ్వు పంచాయతీ ఎన్నికలనే నువ్వు ఇన్ని కథలు చేస్తే, ఇన్ని స్టంట్లు చేస్తే, నువ్వు 50% ఓట్లు దాటలేదు, 50% సీట్లు దాటలేదు, నువ్వు ఇక రేపట అసెంబ్లీ గెలుస్తారట. బ్రహ్మానందం గారు బాద్షా సినిమాలో డ్రీమ్స్ లో సంబరపడతా అంటాడు. ఆయన చేయాలనుకున్నాయని చేయలేక డ్రీమ్స్ లోకి వెళ్ళి సంబరపడతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే అట్లా సంబరపడతాడు ఆయన. నేనే వస్తా. నువ్వు 2028 ఎన్నికల గురించి మాట్లాడతాను, లేదా 2029 ఎన్నికల గురించి మాట్లాడు. 2026 జనవరిలో పెట్టు. కారు 100 స్పీడ్తోని పోయి 100 సీట్లు కొడుతుంది. ఇది 100% జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు అడ్డం పడుకున్నా, కారుకు అడ్డం పడుకున్నా తొక్కుకుంటా పోతాం, 100 సీట్లు సాధిస్తాం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇది నేనేదో ఊరికే గర్వంతో చెప్తలేదు, ఇది ప్రజల వాయిస్. ఇది ఇప్పుడు మన స్పీడ్ తో పోయేటువంటి కారు మన జూబ్లీహిల్స్ లో ఎందుకు ఓడిపోయింది? జూబ్లీహిల్స్ ఒక ప్రత్యేక నేపథ్యంలో జరిగిందండి. అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నవీన్ యాదవ్ గారు, వారు గతంలో 2 సార్లు అసెంబ్లీ పోటీ చేశాడు, కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయిండు. వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఒక రకమైనటువంటి ఒక సింపతితోనే ప్రజలు వాళ్ళని గెలిపించారు. అది కూడా ఏంటి, మీరు ఎన్ని రకాల ప్రయోగాలు చేసి, ఎంత డబ్బు జాలీలు, ఎందుకు అధికార దుర్వినియోగం, ప్లస్ ప్రజల్లో ఇంకోటి ఏంటంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, ఇప్పుడే ఎందుకు, 3 ఏళ్ళు అయితే ఉంటుంది కదా. మన గ్రామ పంచాయతీలు కూడా 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఆ సీట్ వచ్చినాయి. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్కెర వచ్చి కింద పడిపోయే విధంగా ఉంటుందండి రిజల్ట్. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఇట్ విల్ హ్యాపెన్. సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో బెటర్ అంటావా? మరి అదే కదా, మరి అంత వీళ్ళు సిపాయిలు అంత తీసుమార్కాలు అయితే పెట్టాలి కదా, మరి ఎందుకు పెడతలేరు? వాళ్ళకి తెలుసు సింబల్ లేని సర్పంచ్ ఎన్నికలనే సుక్కలు చూసినాం బాబు. ఇప్పుడు సింబల్తో ఉన్నటువంటి ఎన్నిక కనుక వస్తే ఖచ్చితంగా మనం చక్కెర వచ్చి పడిపోతాం అనేటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టండి బాబు, మీకు దమ్ముంటే పెట్టండి అని మేము డిమాండ్ చేసినా కూడా అప్పుడు లేదు సార్. లేదు. మీరు ఇంకొక మాటను కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా, నేను రాజకీయాలలో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ని గద్దెకు దగ్గర అవ్వనివ్వను, గద్దెను ఎక్కనివ్వను అని చెప్పేసి ఆయన శపథం చేసిండు కొడంగల్ సాక్షి. చిల్లర మాటలండి ఇవన్నీ. ఇప్పుడు ప్రజలు అనుకున్న రోజు ఎవరినైనా గెలిపిస్తారు, ప్రజలు అనుకున్న రోజు ఎవరినైనా దించేస్తారు. దానికి ఎవరు అతీతం కాదు. ఇదే రేవంత్ రెడ్డిని వాళ్ళ కొడంగల్లో ఓడగొట్టలేదా ప్రజలు? ఎన్నేళ్ల క్రితం జరిగిందండి అది.
రీసెంట్గానే కదా జరిగింది, అవును. ఇప్పుడు దశాబ్దాల క్రితం జరగలేదు కదా. 5 ఏళ్ల క్రితం. దానికి ఇప్పుడే ఆయన అంత విర్రవి కూడా ఏంది నాకు అర్థం కాదు. నేను కేసీఆర్ దగ్గర రానేమో. కేసీఆర్ ఏం తక్కువ చేసిండండి? కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం తక్కువ చేసిండు? పల్లెం నిండా అన్నం ఉన్నా కూడా అన్నం తినలేని స్థితిలో తెలంగాణ ఉండే. తలాపున గోదావరి, కాళ్ళ కింద కృష్ణ, ఈ 2 నదులు ప్రవహిస్తా అన్నా కూడా తెలంగాణ ఎడారిగా మారిపోయిందండి. బీడు పడ్డది, పడాగు పడ్డది, సర్కారు తుమ్మలు మొలిచినాయి, తంగేళ్ళు మొలిచినాయి, పల్లె పల్లె నా పల్లేరు మొలిచి అని పాటలు వచ్చినాయి, పల్లె కన్నీరు పెడుతుంది అన్నటువంటి పాట వచ్చింది. అమ్మా తెలంగాణ ఆకలి కేకల గానమా అన్న గద్దర్ మాటలు వినలేదా? ఆ పాట మన చెవిలో వినబడతలేదా ఇంకా? అవన్నీ వాటన్నిటిని చూసినటువంటి కేసీఆర్ గారు ఈ గోసకు ఏకైక పరిష్కారం తెలంగాణ అని చెప్పి వారు తెలంగాణ సాధించిన తెలంగాణ తెరలు కాకుండా ఒక ఇంటి పెద్ద ఏ రకంగా అయితే తన ఇంటిని రేవుకు తీసుకొస్తాడో ఆ రకంగా కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ రేవుకు తీసుకురావడానికి ఎంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు కట్టి బీడుబడ్డ తెలంగాణ పచ్చబడేయలేదా? ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణగా తెలంగాణగా మార్చలేదా? 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ, 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే తెలంగాణ ఒక ధాన్య భాండాగారంగా మారలేదా? ఇది వాస్తవం కాదు. ఏం తక్కువ చేసిండు కేసీఆర్? ఒకనాడు బోరింగ్లు కొట్టుకునేదండి, ఈరోజు ఇంటింటికి నల్లా వచ్చింది. మొన్న కేసీఆర్ గారు ఒక విషయం చెప్పారు, ఈ విషయం అందరికి తెలియాలి, మీ ద్వారా నేను చెప్తున్నా. మరి ఎంత ఆవేదన ఏంటంటే కేసీఆర్ గారు, నేను ఎంతో అనుభవంతో ప్రజల యొక్క గోస చూసినటువంటి ఒక వ్యక్తిగా నేను కేసీఆర్ కిట్ తీసుకొచ్చిన. నా మీద కక్ష ఉంటే నా ఎంబడివాడు, కానీ కేసీఆర్ కిట్ లాంటి అద్భుతమైనటువంటి పథకాన్ని నువ్వు ఎట్లా బంద్ చేస్తావు? ఆయన ఏమన్నాడంటే కార్యవర్గ సమావేశం మరొక మాట చెప్పారు. ఏమన్నారంటే కలిగిన వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా నీళ్లు పోసుకుంటే సంబరాలు చేసుకుంటారు, పండుగ చేసుకుంటారు. అవును. కానీ లేని వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా నీళ్లు పోసుకుంటే ఆ ఇల్లంతా కూడా దుఃఖపడుతుంది, ఆలోచనలో పడుతుంది. అయ్యో నీళ్ళు పోసుకున్నా కదా, మరి ఈ ఆడబిడ్డ ఇప్పుడు ఈ 6 నెలలు పని చేయకపోతే మన ఇంటి పరిస్థితి ఏంది? ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడదు కదా, ఎట్లా ఇళ్ళ తీయాలి, రేపు పిల్ల పుడితే కూడా ఎట్లా ఇళ్ళ తీయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కాబట్టి నేనేమో ఆలోచించిన అంటే, వెనకట గర్భవతి అయినప్పుడు రేపు డెలివరీ అయితే కూడా ఈ రోజు వరకు పని చేసేవాళ్ళు. అవును, పని చేసేది. ఎందుకంటే పని చేయకపోతే వాళ్ళ ఇల్లు గడవదు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను కేసీఆర్ కిట్ పేరు మీద ఒక 4 నెలలు 5 నెలలు ఆ ఆడబిడ్డ పని చేయకపోయినా కూడా ఆ కంపన్సేటరీగా నేను ఒక 12,000 రూపాయలు ఇవ్వదలుచుకున్నా. అప్పుడు అత్తమామ కానీ ఆ హస్బెండ్ కానీ వాళ్ళ కొంత స్వాంతన చేకూరుతుంది, అమ్మాయిని మంచిగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో నేను కేసీఆర్ కిట్ పెట్టిన. ఆ కేసీఆర్ కిట్లో 12,000 రూపాయలే కాకుండా ఆడపిల్ల పుడితే 13,000, అదే కాకుండా ఆ కిట్టులో 2 చీరలు, పిల్లలకు పుట్టిన బిడ్డకు బట్టలు, జాన్సన్ పౌడరు, జాన్సన్ సోపు, కిటకిటలాడే బొమ్మలు, కలిగిన వాళ్ళ ఇళ్ళల్లో బాబుకి ఏ జాన్సన్ పౌడర్ వాడతారో లేని వాళ్ళ ఇళ్ళ పుట్టినటువంటి బిడ్డ కూడా అదే జాన్సన్ పౌడర్ వాడాలి, అదే జాన్సన్ సబ్బు వాడాలి అనేటువంటి ఒక దృక్పథంతోనే నేను అంత అద్భుతంగా కేసీఆర్ కిట్ తీసుకొస్తే దాన్ని బంద్ చేస్తారా అని మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిందండి తెలంగాణకి? వాస్తవానికి ఆ పేరు మార్చి అది ఇచ్చినా అయిపోతుండే. పేరు మార్చుకో, కేసీఆర్ కిట్ కాకపోతే మీ రాహుల్ గాంధీ కిట్ పెట్టుకో. మీకు అలవాటే కదా, మొత్తం దేశమంతా గాంధీల పేరు పెడతారు మీరు. ఆయన ఇక్కడ చేసింది లేదు, పొడిచింది లేదు. గాంధీలు చేసింది ఏముండదని తెలంగాణ మొత్తం వెనకబడి చేసిందే వాళ్ళు కదా. అసలు ఈ రాష్ట్రాన్ని తీసుకుని ఆంధ్రాకి అంటగట్టిందే మీరు. మళ్ళీ మీరు వచ్చి ఈ పేరు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇబ్బంది ఏం లేదు, పేరు మార్చని కొనసాగిస్తే బాగుంటుంది, అంతే కదా. ఆరోగ్యశ్రీని కొనసాగించారు కేసీఆర్ గారు అన్నారు, ఈ మాట అన్నారు. ఆ నేపథ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏ నేపథ్యంలో కేసీఆర్ కిట్ను పెట్టినాం అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అట్లా ప్రతిదానికి ఒక కథ ఉంది. ఓకే, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు పెట్టిండు. ఎవరు పెట్టలేదండి, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడం లేదు కళ్యాణానికి. కానీ కేసీఆర్ గారు పెట్టిండు. ఎందుకు పెట్టిన అనే దాని గురించి వారు చెప్పిండు. సైకిల్, అవును, సైకిల్ స్టోరీ ఉంది. అట్లా అంటే రాజకీయ నాయకులు ఎవరైనా కూడా అంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల్లో తిరిగినటువంటి వాళ్ళు, వాళ్ళ అనుభవాలను వినియోగించుకొని వాళ్ళు చూసినటువంటి సంఘటనలు అవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని రూపకల్పన చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీంబర్స్ పెట్టినని ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీలు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాంట్లో అనుమానం ఏం లేదు. స్కాలర్షిప్లు పెట్టిండు ఆయన, ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిండు. అలానే కేసీఆర్ గారు దాన్ని వాటిని బంద్ చేయలేదే, వాటిని కొనసాగించి ఇంకా నిధులు పెంచిండు. పేరు కూడా మార్చలే.
ఆ విషయాన్ని కూడా చెప్పిండు కేసీఆర్ గారు మొన్న రాష్ట్రవర్గ కార్యవర్గ సమావేశం. ఓకే. ఆరోగ్యశ్రీ గురించి వారు మొదట వారు ముఖ్యమంత్రి కాగానే ఉన్న పథకాల మీద రివ్యూ పెట్టినాడు. పెట్టినప్పుడు అడిగారట, ఈ ఆరోగ్యశ్రీ సంగతి ఏంది, ఎట్లా నడుస్తుందని కేసీఆర్ గారు అడిగితే, సార్ ఇది మంచి పథకం సార్, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది, పేదోళ్ళకి వైద్యం అందుబాటులోకి వచ్చింది, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పేదోళ్ళు చూయించుకోగలుగుతున్నారు అంటే కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారట, ఈ పథకం నడిపించడమే కాదు దీనికి నిధులు కూడా పెంచండి, అదే పేరుతో నడపండి అని చెప్పినట్టు. అంటే లార్జ్ హార్టెడ్నెస్ ఉండాలి నాయకుడికి, అంతే తప్ప నేరో మైండెడ్నెస్ తోని ఇట్నే ఉంటుంది. అయితే మీరు ఆ రోజు చెప్పినట్టుగా సరే కేసీఆర్ గారు ఆఫ్ కెమెరా అంటే అది మీకు ఇంటర్నల్గా జరిగినటువంటి మీ ముఖ్య కార్యకర్తల ముఖ్య నాయకుల సమావేశంలో సరే ఇన్ని మంచి మంచి విషయాలు చెప్పారు. ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఇక నుంచి ఎట్లా అంటే అట్లా నడవదు, నేను ప్రజలనే ఉంటా, ఇక నుంచి ఏమైనా చేస్తే తోలు తీస్తా, ఈ తోలు తీస్తా అనేదే పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఈ తోలు తీస్తా అనే వరకు దీన్నే పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయన పాత రేవంత్ రెడ్డి లెక్క తిట్టడం మొదలుపెట్టిండు. ఈ తోలు తీస్తారడం తప్పు కదా? అంటే ఇప్పుడు భాష మాండలికం తెలిసినటువంటి వ్యక్తులు ఏ పదం ఎక్కడ ఎంత మోతాదులో వాడాలనో అంత మోతాదులో వాడతారు, దానికి అందం వస్తుంది, ప్రజలకు కూడా దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏందో తెలుస్తుంది. కానీ చర్చలు కూడా మీరు టీవీ డిబేట్లో కూడా చూడండి, చాలా ఛానల్స్ ఈ తోలు తీస్తా అనేది చాలా బూత్ కదా, ఇట్లా అంటాడు ముఖ్యమంత్రిని పట్టుకొని తోలు తీస్తా అంటాడా అనేటువంటి మాటను చర్చలు బాగా పెట్టారు కదా. తోలు తీస్తా అనేది అది అంటే దాన్ని ఒక పోలికలాగా ఒక ఎనాలజీ లాగా చూడాలా. తోలు తీస్తా అంటే ఏంది, మీ సంగతి తేలుస్తాము, మిమ్మల్ని ప్రజా కోర్టులో నిలబెడతాము అని చెప్పేటువంటి ప్రయత్నం. అదే తోలు తీస్తా అంటే పోయి కత్తి పట్టుకొని తోలు తీస్తారా అని నాకు అర్థం కాదు. ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు? అంటే భాష మీద పట్టున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఏ పదం ఏ మోతాదులో ఎట్లా ప్రయోగిస్తే దాన్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారని. తోలు తీస్తా అనేటువంటి పదానికి ఉన్న అర్థం ఏందో ఈరోజు సామాన్యులకు అర్థమైంది, రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. మీ సంగతి చూస్తా, మీరు ఇట్నే కనుక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ కేటాయించినటువంటి నీళ్ళను కనుక ఆంధ్రాకు మీరు తరలించేటువంటి కుట్ర చేస్తే ఖచ్చితంగా మీ సంగతి ప్రజాకోర్టులో తేలుస్తా అని చెప్పకనే కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఇప్పుడు కేసీఆర్ గారేమో తోలు తీస్తా అన్నారు, కేటీఆర్ గారేమో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారు మళ్ళీ ఒక సందర్భంలో మాట్లాడుతూ, నాకు ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలని ఉంది కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది, మీకు కొట్టలేము అంటే మీరు అనాల్సి అన్నీ అనేసి మళ్ళీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది ఇక అని చెప్పడం కూడా కొంచెం తప్పే అయినట్టుగా చర్చ నడుస్తూ ఉంది కదా. అంటే వాస్తవానికి చాలా చోట్ల ఇది నేను కూడా వింటున్నా, కేటీఆర్ గారు మాట్లాడగానే ఆయన అహంకారంతో మాట్లాడుతాడు, ఆయనకి ఇంకా అహంకారం తగ్గలేదు, అధికారం పోయినా కూడా ఇంకా అట్లనే ఉన్నాడు. అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా మీడియా పట్టించుకోదా అండి? నాకు అర్థం కాదు. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మనవన్ని అంటే కేటీఆర్ మనవన్ని పట్టుకొని కేటీఆర్ కొడుకుని పట్టుకొని ఏ రకంగా మాట్లాడి మనం చూడలేదా అండి? ఏ రకంగా మాట్లాడి మనం చూడలేదా? అదే మొన్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మనవడితోని ఫుట్బాల్ ఆడడానికి ఓ 10 కోట్లు 100 కోట్లు ఎంతో నాకు తెలియదు, మీరే లెక్క తెలుసండి, అంత ఖర్చు పెట్టినా కూడా కేటీఆర్ ఒక మాట మాట్లాడలేదే. మరి ఆ విషయం ఎందుకు మాట్లాడారు? ఆ విషయం మాట్లాడవచ్చు కదా. కాబట్టి మీరు సెలెక్టివ్గా స్టేట్మెంట్స్ తీసుకొని కేటీఆర్ గారు ఇట్లా కేటీఆర్ గారు అట్లా అంటే రేవంత్ రెడ్డి ఏమన్నా ఏం కాదు, మీకు తీయ ఉంటుంది. కేటీఆర్ గారు మాట్లాడి అట్లా మాట్లాడతారా? మరి ఎట్లా మాట్లాడతారు? ముళ్ళుతోనే తీయాలి కదా, అది తీయకపోతే అరే ఈయనకు శాత కాదంటారు మళ్ళీ మీరే. కాబట్టి వాటన్నిటి కారణాలు ఉన్నాయి, ఊరికనే అదేం లేదు. ఇప్పుడు కేటీఆర్ ఈజ్ అ యంగ్స్టర్, ఓకే, ఉడుకు రక్తం కలిగినటువంటి వాడు, ఆయన ఎందుకుండా రేషం రాదా వాళ్ళ నాన్న అంటుంటే? తెలంగాణ తెచ్చినటువంటి ఒక తెలంగాణ యూదుని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంటే చూసుకుంటా కూర్చోవన్నా? ఖచ్చితంగా వారి పందా వారికి ఉంటుంది. దాన్ని అహంకారం అని అంటే మరి రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఏంది అహంకారం కదా అది? రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు మనవన్ని పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడితే అది అహంకారం కదా. ఓకే రైట్. ఇంకొక అంశం ఉన్నది, అంటే మొన్న కార్యవర్గ సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చినాయని చెప్పారు. స్టార్టింగ్లో సర్పంచ్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, వాళ్ళ శుభాకాంక్షలు, ఈ వ్యవహారం నడిచింది. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది ఈ మీకు అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా 2 years అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ టైం మాత్రమే ఉంది అధికారానికైనా మీకైనా. మీ పార్టీ నిర్మాణము మీకు ఇది చాలా ముఖ్యం కదా, ఎందుకు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం మీద, సంస్థాగత నిర్మాణం మీద ఫోకస్ చేయడం లేదు? ఆ అంశాలు ఏమన్నా చర్చించారమన్నా?
చర్చించారు. తప్పకుండా ఇప్పుడు కొత్త మెంబర్షిప్ స్టార్ట్ చేస్తాము. మెంబర్షిప్ కాగానే ఇమీడియట్గా గ్రామ స్థాయి నుండి మొదలు పెడితే మనకి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తాము, పార్టీని పటిష్టపరుస్తాము, పటిష్టపరిచి ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకేంటంటే ఇటు స్థానిక సంస్థలు ఎన్నికంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంటే అందరిది ఒకవైపు అయితే మనది ఇంకోవైపు ఉండకూడదు కదా. అందరేమో ఎన్నికల గురించి ఆలోచిస్తుంటే మేము పోయి కమిటీలు వేసుకొని మేము మెంబర్షిప్ చేస్తే దానివల్ల ఫలితం ఉండదు. సో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రక్రియ. అది ఒక్కటే కాదు, బట్ ఎన్నికలు ప్రామాణికమైనటువంటివి, అవి ప్రధానమైనటువంటివి కాబట్టి ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో మనం క్రియాశీలకంగా పాల్గొనాలి, సాధ్యమైనంత మంచి ఫలితాన్ని రాబట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మీద దృష్టి పెట్టింది. డెఫినెట్గా ఈ ఎన్నికలు అయిపోగానే మా మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది, మెంబర్షిప్ కాగానే కమిటీలు స్టార్ట్ అవుతాయి, కమిటీలు కాగానే మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముందున్నది 3 సభలు పెడతందుకు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ 3 సభలు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? మోస్ట్లీ ఈ 2-3 రోజుల క్రితం కూడా పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకత్వం కేసీఆర్ గారు చర్చించారు. డేట్స్ మీద చర్చ జరిగింది. ఆ డేట్స్ ఇంకా ఏం ఫైనల్ అయినా నాకు కూడా తెలియదు వాస్తవానికి. నేను ఆ మీటింగ్లో లేను కాబట్టి నాకు తెలియదు. బట్ అతి త్వరలోనే మీడియా కూడా చెప్తారు మీకు త్వరగా. అంటే ఇక్కడ ప్రధానంగా ఎందుకు నేను ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే కేసీఆర్ గిట్లనే అంటాడు. అప్పుడు ఎంపీ ఎలక్షన్ల ముందు నేను బయటనే ఉంటున్నా, ఒక్కొక్కరిది సంగతి చూస్తా అని చెప్పేసి అన్నాడు. బట్ పోయిండు, మళ్ళీ రాలేదు, బయటికి రాలేదు. మళ్ళీ తర్వాత కూడా మాట్లాడిన సందర్భంలో మళ్ళీ తర్వాత కూడా సేమ్ అట్లనే మాట్లాడిండు, పోయిండు తప్ప ఎక్కడ మాట్లాడలేదు. సేమ్ ఇప్పుడు కూడా అంతే, కేసీఆర్ ఇట్లనే చెప్తాడు, తర్వాత 6 నెలల దాకా సైలెంట్ ఉంటాడు, పెద్దగా పట్టించుకోడు అనేటువంటి అపవాదు మీకు వస్తుంది మీ బీఆర్ఎస్ పార్టీ మీద. కేసీఆర్ గారు సామాన్యమైన నాయకుడు కాదండి. వారు ప్రపంచంలోనే ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడు, వ్యూహం తెలిసినటువంటి ఒక నాయకుడు, వ్యూహ చతురత కలిగినటువంటి వాడు. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా లొల్లి పెట్టేటువంటి వాడు కాదు. తనకు తెలుసు ఏ రకంగా ప్రజల నాడి తెలుసు. ఇప్పుడు ఒక వైద్యునికి ఒక పేషెంట్కి ఏ ఇంజెక్షన్ అయితే ఎట్లా రెస్పాండ్ అవుతాడో తెలిసినట్టుగానే తెలంగాణ మూల తిరిగినటువంటి వాడిగా, తెలంగాణ ప్రజా నాడి తెలిసినటువంటి నాయకుడుగా ఎప్పుడు ఏం చేస్తే ఎట్లా రెస్పాండ్ అవుతారు తెలంగాణ ప్రజలైనటువంటి విషయం తెలుసు. కాబట్టి వారు సరైనటువంటి సమయంలో వస్తారు, సరైనటువంటి సమయంలో మాట్లాడతారు, సరైనటువంటి సమయంలో ప్రజలతోనే డైరెక్ట్ సంవాదం నడుపుతాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి విషయంలో ఆల్రెడీ మా కార్యవర్గంలో తీర్మానం అయిపోయింది, నిర్ణయం అయిపోయింది. ఖచ్చితంగా సభలు పెడతాము. ఇది ఇంటింటికి గ్రామానికి డప్పు కొడతాం, ఇంటింటిలో చర్చ పెడతాం. ఆ రకంగా మా ఉద్యమ పందా ఉంటుంది. కేసీఆర్ గారు స్వయంగా 3 బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఏ రకంగా తెలంగాణను ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ పడావు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఏ రకంగా జలదోపిడీ జరుగుతుంది అనేటువంటి విషయంలో ప్రజల్ని చైతన్యవంచి ప్రజలే తిరుగుబాటు చేసే విధంగా కేసీఆర్ గారి పందా ఉంటుంది, వారి వ్యూహం ఉంటుంది. డెఫినెట్గా మీకు సమాచారం వస్తుంది, అతి త్వరలో మీకు సమాచారం వస్తుంది అని చెప్పి నేను భావిస్తాను. ఓకే, ఫైనల్గా చెప్పండి ఒక మాట. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు అయితే ఒక ప్రతిపక్ష పార్టీగా ఆ హోదాలో ప్రజా సమస్యల మీద చాలా వరకు కొట్లాడుతూ ఉంది, చేస్తూ ఉంది. ఈ యూరియా అంశం చాలా సీరియస్గా ఉంది ప్రస్తుతం. మీరు చూస్తూ ఉన్నారు, రకరకాల యాప్ పేరుతోటి లేకపోతే దీని పేరుతోటి వస్తుంది. దీని మీద ఏమైనా మీరు కార్యాచరణ తీసుకుంటా ఉన్నారా, లేకపోతే ఈ సమస్యను ఎట్లా అధిగమిస్తారు? ఇప్పటికీ కొనుగోలు అంశంలో అసలు 500 రూపాయల బోనస్ వచ్చిందా లేదా ఒక క్లారిటీ లేదు. ఇప్పటిదాకా ఎంత కొనుగోలు చేసినా ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు యూరియా అంశం మీద కూడా ఇది ఏ రోజుకి ఆ రోజు వెళ్ళిపోతా ఉంది తప్ప ప్రభుత్వాన్ని ప్రాపర్గా మీరు ఎక్కడో ప్రశ్నించడంలో ఫెయిల్ అవుతున్నట్టుగా కనబడతా ఉంది కదా. కేసీఆర్ గారు సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఆయన గట్టెక్కించి దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేశాడు వాస్తవం. ఎందుకంటే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణగా మారి దేశంలోనే నెంబర్ 1 ధాన్య భాండాగారంగా మారింది. ఊరికే కాలేదండి, అది అద్భుతమైనటువంటి పథకాలను వారు ప్రారంభించారు. ఎన్నో అసలు చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు వారు. చర్యలు చేపట్టాడు. రైతు బంధు దేశంలో ఎవడ ఆలోచన, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చింది పోయింది, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. చాలామంది నినాదాలకే పరిమితమైన తప్ప విధానాలు తీసుకురాలేదండి. కానీ కేసీఆర్ గారు రైతు బంధు పెట్టి పెట్టుబడి ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టిన తర్వాత బీడుపడ్డటువంటి భూముల్లో కూడా వ్యవసాయం మొదలుపెట్టాను. సాగు విస్తీర్ణం పెరిగింది తెలంగాణలో. అట్లా సరైన సమయానికి నీళ్ళు అందించాడు.
వాటర్ టేబుల్ పెరిగింది, సాగునీటి ప్రాజెక్టులు కట్టిండు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూడికతీత తీసిండు, కరెంటు 24 గంటల నాణ్యమైన కరెంటు. అది కాకుండా నాణ్యమైన విత్తనాలతో పాటు యూరియా, ఈ యూరియా విషయం, యూరియా ఆయన ఏం చేసేది, ఎండాకాలంలోనే యూరియా కేంద్రం నుంచి తెప్పించి గోడౌన్లలో ముందుగానే తెప్పించి పెట్టేటువంటి వాడు. ఎందుకంటే ఆయన రైతు భూమిని నమ్ముకొని బతుకుతాడండి. భూమాతకు సేవ చేసి భారత మాతకు అన్నం పెట్టేటువంటి వాడు రైతు. ఆ రైతు యొక్క గుండె కోత ఎట్లా ఉంటుంది, వాళ్ళ బాధ ఎట్లుంటుంది అని తెలిసినటువంటి వ్యక్తిగా తాను ఇవన్నీ చేసిండు. రేవంత్ రెడ్డి ఏంటండి, ఈజ్ ఎ మేయర్ రియల్ ఎస్టేట్ డీలర్. ఓకే, భూమి ఉంటే భూమి అమ్ముకొని బతకాలి. ఆయన భూమిని నమ్ముకొని బతికినటువంటి వాడు కేసీఆర్ గారు. ఈయన భూములను అమ్ముకొని బతికేటువంటి వాడు రేవంత్ రెడ్డి గారు. బట్ చాలా తేడా ఉంటుంది వారి ఆలోచన రియల్ ఎస్టేట్. బట్ ఇది చాలా తేడా ఉంటుందండి. ఆయన నాకు ఒకసారి, నేను స్వయంగా ఉన్నా ఆ కాన్వర్సేషన్లో, ఒక 5-6 కూర్చున్నప్పుడు మాకు చెప్పిండు కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఓకే, వారు ఏమన్నారంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా పొలంలో ఎట్లయితే నీళ్ళు ఉన్నాయా లేవా, నా పొలానికి కావాల్సినటువంటి ఎరువులు ఉన్నాయా లేవా, కరెంట్ వస్తుందా లేదా ఎట్లయితే నేను చెక్ చేసుకుంటున్నా, ప్రతిరోజు ఉదయం లేవగానే తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా లేవా, ఏ రిజర్వాయర్లో ఎంత నీటి మట్టం ఉంది, దాన్ని ఎంతవరకు వదులుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ నీటి పారకం ఉన్నదా లేదా, కరెంటు సంగతి ఏంది, కావాల్సినంత కరెంట్ ఉన్నదా, లేకపోతే ఇక్కడ ఈ షార్ట్ ఫాల్ ఉంటే ఏమైనా కొనుగోలు చేయాలా, యూరియా సంగతి ఏంది, ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ డైలీ నేను రివ్యూ చేసేటువంటి వాడిని. ఎందుకంటే నేను ఒక రైతును కాబట్టి నా పొలంలో ఏ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ కావాల్సినటువంటి వసతి ఉందా లేదా, అవన్నీ వచ్చినాయా లేదా ఎట్లయితే నేను చెక్ చేసుకుంటానో, అట్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలాలు నాయే అని అనుకొని వాటికి కావాల్సినటువంటి నీళ్లు కానీ, యూరియా కానీ, కరెంటు కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా అని నేను ఎవ్రీడే రివ్యూ చేసేటువంటి వాడిని అని చెప్పాడు కేసీఆర్ గారు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఏ ముఖ్యమంత్రి, చాలా మంది ముఖ్యమంత్రి, పెద్ద ముఖ్యమంత్రులు ఉన్నారు మన దేశంలో. పెద్ద యూపీ లాంటి రాష్ట్రాలకు 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి నాయకులు కూడా ఉన్నారండి. మన జనాభా ఎంత అండి, మన ఇక్కడ ఎంత, 3-4 కోట్ల జనాభా, 20-21 కోట్ల జనాభాకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించలేదు. దేశానికి ఎంతో మంది ప్రధానమంత్రులు అయిన సరే, గొప్ప నిర్ణయాలు కూడా తీసుకున్నారు, చారిత్రక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కానీ ఈ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పొలాలు నా పొలాలే, నా పొలంలో నీళ్లు ఉన్నాయా లేదా ఎట్లయితే నేను చెక్ చేసుకుంటున్నావు, దేశంలో ఉన్న అన్ని పొలాల్లో కూడా నీళ్లు ఉన్నాయా లేదా నేను చెక్ చేసుకుంటా అని అనుకున్నటువంటి నాయకుడు ఎవరు లేరు. కేవలం కేసీఆర్ గారు మాత్రమే. అది ఆయన గొప్పతనం. అందుకనే రైతులు ఆయననే నమ్ముతారు. మీరు ఎన్ని కథలనే చెప్పండి, ఎన్ని స్టోరీలనే చెప్పండి, నువ్వు యాప్దే పోపుదే పోపుదే ఏమనేది, ప్రజలు కేసీఆర్ గారిని నమ్ముతారు, రైతులు కేసీఆర్ అని నమ్ముతారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు. సో ఇంకా రెగ్యులర్గా కూడా మనం అంటే వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా ప్లాన్ చేద్దాము. రకరకాల అనాలిసిస్ జరుగుతూ ఉంది, చర్చ నడుస్తూ ఉంది. అప్పుడే ఒక వాతావరణం అయితే కనపడతా ఉంది స్టేట్లో. అంటే నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతే కూడా ఒక ఎలక్షన్ ఫీవర్ అయితే కనపడతా ఉంది. రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటాను, అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. రాకేష్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారి ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది, రైతుల పట్ల ఏ రకంగా ఉంటుంది. సో ఆయనని బహిరంగ వేదికల మీద, రాజకీయ వేదికల మీద ఆయనను వ్యక్తిగతంగా దూషించి అసెంబ్లీలో వచ్చి ఆయనకు నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చేంత మాత్రాన మేము కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు అవమానపరిచిన తీరు, ఆయన దూషించిన తీరుని, ఒక మా పార్టీ నాయకుడిని ఇబ్బంది పెట్టేటువంటి తీరుని మేము మర్చిపోము పార్టీ నాయకులుగా అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.